హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ధనుస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చ్ 8వ తేదీన శనివారం రోజున సాయంత్రం 6:35 తర్వాత వీరికి జరగబోయేది ఇదే. శ్రీ ఆదిశక్తి అమ్మవారి జ్యోతిష్యాలయం గురూజీ గణపతి గారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. వీరి ఫోన్ నెంబర్ 7989601691. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా 24 గంటలు అయితే పరిష్కారం అయితే లభించును. ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ ధనుస్సు రాశి వారికి ఏం జరుగుతుంది, వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ఈ ధనుస్సు రాశి వారికైతే ఈ సమయంలో మీకు గొప్ప వ్యక్తులతో పరిచయం ఏర్పడతాయి. మీ మానసిక ప్రశాంతతకి కారణం అవుతాయి. అంతేకాదు మీ ఎదుగుదలకి కూడా అవి కారణం అవుతాయి అని చెప్పుకోవచ్చు. అలాగే ధనుస్సు రాశి వారికి ఆర్థికంగా ఉండే సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమయంలో తొలగిపోతాయి. రావాల్సిన ధనం కూడా చేతికి అందుతుంది. ఎవరైతే ఈ రాశి వారు నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అందులో కూడా శుభం కలుగుతుంది. ఇక శుభవార్తను కూడా వింటారు. ముఖ్యంగా ఈ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికైతే అద్భుతంగా ఉద్యోగం అయితే లభిస్తుంది. ఇక విద్యార్థులకు శ్రమ తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది. కొంచెం కష్టపడితే సరిపోతుంది. ఖచ్చితంగా ఫలితం అద్భుతంగా ఉంటుంది. ఇక మీరు ఈ సమయంలో పడేటువంటి కష్టం ఏదైతే ఉందో అది 100% కూడా మీకు మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. అంకిత భావంతో చేసే పని కావచ్చు, హార్డ్ వర్క్ కావచ్చు, అది మీకు ఖచ్చితంగా రెట్టింపు ఫలితాన్ని అయితే ఇస్తుంది. ఇక ఈ ధనుస్సు రాశి వారికైతే ఈ సమయంలో డబ్బుకి మాత్రం లోటు ఉండదు. ఇకపోతే ఈ ధనుసు రాశి వారికి మార్చి 8న శనివారం రోజున సాయంత్రం 6:35 తర్వాత 100% అయితే జరిగే తీరుతాయి. వీటితో మీరు చాలా సంతోషంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఈ సమయం ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ రాశి వారికి ఖచ్చితంగా ఈ సంఘటనలు అయితే జరిగి తీరుతాయి. ముఖ్యంగా ఈ రోజునైతే ఈ ధనుసు రాశి వారి జీవితంలో గ్రహాల యొక్క అనుకూలంగా లేకపోవడం వల్ల ఎదుర్కొనేటువంటి కొన్ని రకాల సమస్యలు కూడా ఈ సమయంలో పరిష్కరించబడతాయి. అలాగే వివాహాది శుభకార్యాలు ఆటంకాలు ఉన్నా సరే, వివాహాది శుభకార్యంలో ఆలస్యంలో ఉన్న ఆటంకాలు ఉన్న వాటి నుండి అయితే మీకు ఈ సమయంలో విముక్తి అయితే పొందుతారు. అలానే ఆస్తి తగాదాలు ఉన్న వారికైతే ఆస్తి విషయంలో ఏదైనా గొడవలు ఉన్నా, సమస్యలు ఉన్నా అవి కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. ఆస్తికి సంబంధించినటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇక ఏదైనా విషయంలో ఏదైనా సరే అవి తొలగిపోయి మీకు ఒక కొలిక్కి వస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ ధనుస్సు రాశి వారైతే ఒక శుభవార్త వింటారని చెప్పుకోవచ్చు. ఇక ధనుస్సు రాశి వారికి జరిగేది ఇదే.